చూడమ్మా, వాళ్ళు డబ్బుకి పేదవాళ్ళేమో కానీ ఆత్మాభిమానంలో కాదు. ఉచితంగా ఇచ్చేది ఏది తీసుకోరు. వాళ్ళ కష్టానికి జాలిపడి మనం ఇవ్వాలనుకున్నా వాళ్ళు తీసుకోరమ్మా. అప్పుడంటే వాళ్ళ అన్న ఉన్నాడు, ఏం కావాలన్నా చూసుకునేటోడు. ఈ బాధలు ఆ కష్టాలు అప్పుడు వాళ్ళకి తెలియవు. నువ్వు ఇవ్వాలే కాని వాళ్ళు కాదనకుండా తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకు. నాకు నమ్మకంగా ఉండదన్నా. సాయం చేస్తే తీసుకుంటారన్న నమ్మకం నాకు లేదమ్మా. కానీ నువ్వన్నట్టు ప్రయత్నించడంలో తప్పులేదు కదా. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇచ్చే డబ్బు వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడితే చాలు. నువ్వు ఇచ్చి చూడన్నా. వాళ్ళేమన్నా తీసుకుంటే నీకీ బాధ ఉండదు కదా. నువ్విట్లా బాధపడతా ఎన్నాళ్ళనుంటావు చెప్పు? అక్క వద్దక్క, నా మాట వినక్క. వాళ్ళు నిన్ను నన్ను అన్నలేదు శాంతి, అన్నయ్యనంటున్నారు. అన్నయ్య ఆత్మాభిమానం కంటే మనకి నగలేమి ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. అయినా పెళ్లి చేసుకోబోయేవాడే నా పక్కన లేనప్పుడు ఇక ఈ నగలతో నాకు పనే ఉంది. నెక్లెస్ తీసుకున్నావు కదా, ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తా కానీ నెల నెల వడ్డీ టైంకి ఇవ్వకపోతే ఏం చేస్తానో తెలుసుగా. పదండ్రా. అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంతమందిని బాధ పెట్టి ఏం బాగుపడతావురా నువ్వు? ఇంట్లో ఉన్నప్పుడే నయం. ఏవో చిన్న చిన్న తప్పులు చేసి నన్ను మాత్రమే బాధ పెట్టేవాడివి. ఈరోజు 2 ప్రాణాలు తీసి 2 కుటుంబాల్ని బాధ పెడుతున్నావు. ఛీ! నాన్న 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 ఏమైందన్నా? అయ్యో అత్తయ్య, అన్యాయంగా నా బిడ్డని పొట్టను పెట్టుకున్నావు. నన్ను అనాథని చేసేశావు. ఏం బాగుపడతారా మీరు? మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. మా ఉసురు పోసుకుని మీరంతా నాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. ఇంత చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా ఇద్దరు? ఎవరి ప్రాణాలు తీద్దామని వచ్చారు చెప్పరా? నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదు. నిన్ను అత్తయ్య, అత్తయ్య నువ్వు ఉండమ్మా. ఊరుకో అత్తయ్య. తిట్టనివ్వమ్మా, అది కోపం కాదు. ఆ తల్లి కడుపు కోత. నా కొడుకు చేసిన తప్పుకి ఇవన్నీ నేను అనుభవించాల్సిందే. ఒరేయ్, ఇప్పుడేం అనుభవిస్తావురా? ఇక మీదట చాలా అనుభవిస్తావు. సరిగ్గా ఈ రోజుకి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని దేశం దాటిపోయి సంతోషంగా బ్రతకాల్సిన వాణ్ణి ఈ భూమి మీద లేకుండా చేశారు కదరా. నాకున్న ఒక్కగానొక్క ఆధారాన్ని నాకు లేకుండా చేశారు కదరా. ఒరేయ్, మీరు బాగుపడరా? మీ కుటుంబం, మీ వంశం సర్వనాశనం అయిపోతుంది. సర్వనాశనం అయిపోతుందిరా. మీరంతా సర్వనాశనం అయిపోతారు. సర్వనాశనం అయిపోతారు. అత్తయ్య, అత్తయ్య రండి అత్తయ్య.
రండి అత్తయ్య. నువ్వుండమ్మా. ఎందుకు వచ్చారు వీళ్ళు ఇక్కడికి? ఇక్కడ ఏం పనుందని 2 శవాలు చూశారు. చాలదా? ఇంకా ఎవరి చావు చూడాలని వచ్చారు? మమ్మల్ని అందరినీ అన్యాయం చేసేశాడు. అన్యాయం చేసేశాడు. నాన్న నాన్న ఎవరు నాన్న నీ రక్తం కళ్ళ చూసింది? ఎవరాళ్ళు? వాళ్ళని బతకనివ్వను, నరికేస్తాను. ఎవరో చెప్పు నాన్న. రేయ్ సచ్చినోడా, నువ్వే కదా నా బిడ్డని పొట్టలు పెట్టుకుంది? చంపడం మీకు అలవాటే కదరా? నేనేరా మీ నాన్నని కొట్టింది? నన్ను చంపు, నన్ను చంపు. అత్తయ్య మా నాయన నెత్తురు కళ్ళ చూస్తావా? నిన్ను రేయ్